రాత్రి 2:14 మీరాకి మెలకువ వచ్చింది. కారణం లేదు, గాలి లేదు, శబ్దం లేదు. కానీ ఏదో, ఏదో ఒకటి తనని లేపింది. ఆ ఫీలింగ్ తెలుసా? రాత్రి అర్ధరాత్రి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాయి. గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపిస్తుంది. అది తను చూసింది. రూమ్‌లో చీకటి సరే, కిటికీలోంచి వెన్నెల సరే, కానీ తలుపు కింద నేల మీద ఒక చీకటి నీడ, పాదాల నీడ. ఎవరో తలుపు బయట నిలబడ్డారు. మీరా అపార్ట్మెంట్ నంబర్ 303 తలుపు మీద నంబర్ చూసింది. బయట వాళ్ళు 302లో ఉండాలి. తప్పు తలుపు ముందు నిలబడ్డారేమో. తను లేవలేదు. బెడ్‌లోనే ఉండిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక్క నిమిషం, 2 నిమిషాలు. నీడ కదలలేదు. 10 నిమిషాలు. నీడ అక్కడే ఉంది. మీరా మెల్లగా ఫోన్ తీసింది. ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. తలుపు వైపు టార్చ్ చేసింది. నీడ మాయమయ్యింది. వెలుతురు పడిందని కాదు, నీడ మాయమైంది. వెలుతురు పడ్డప్పుడు నీడ మరింత క్లియర్‌గా కనిపించాలి కదా! కానీ పోయింది. తను లేచింది. తలుపు దగ్గరకు వెళ్ళింది. చెవి పెట్టింది. మొత్తం నిశ్శబ్దం. తలుపు తెరిచింది. కారిడార్ ఖాళీగా ఉంది. లెఫ్ట్ వైపు చూసింది. ఏమీ లేదు. రైట్ చూసింది. రూమ్ నంబర్ 302 తలుపు అది అర్ధంగా తెరిచి ఉంది. మీరాకి తెలుసు 302లో 6 నెలలుగా ఎవ్వరూ లేరు. అద్దెకి రాలేదు. ఎవ్వరు బిల్డింగ్ వాచ్‌మెన్ చెప్పాడు. ఒక్కసారి అమ్మాయి ఆ ఫ్లాట్‌లో లాస్ట్‌గా ఉన్న అతను సడన్‌లీ పోయాడు. అందుకే అద్దె చెప్పడం లేదు ఓనర్. ఇప్పుడు ఆ తలుపు తెరిచి ఉంది. లోపల నుండి వెలుతురు వస్తుంది. వెళ్ళకూడదు అని తెలుసు. కానీ వెళ్ళింది. మనసు వద్దు అంటుంది. కాళ్ళు నడుస్తున్నాయి. ఆ ఫీలింగ్ తెలుసా? హర్రర్ మూవీస్‌లో చూసి విసుగ్గా అనిపిస్తుంది గదా! ఎందుకు వెళ్లారు వీళ్ళు అని. కానీ నిజంగా అలాంటి సిట్యుయేషన్‌లో మనిషి కాళ్ళు నిలవవు. తలుపు తోసింది మీరా. లోపల ఒక గది. పాత ఫర్నిచర్. దుమ్ము. గాలి లేదు. కానీ వెలుతురు వస్తుంది. ల్యాంప్ ఒకటి వెలుగుతుంది. 6 నెలలుగా ఎవ్వరూ లేని ఫ్లాట్‌లో ల్యాంప్ వెలుగుతుంది. గోడ మీద ఒక క్యాలెండర్. 2019 మార్చ్. ఆఖరి డేట్ మీద సర్కిల్ వేశారు. మార్చ్ 17. మీరా ఫోన్‌లో చూసింది ఈరోజు మార్చ్ 17. కానీ సంవత్సరం
2026 సరిగ్గా 7 సంవత్సరాల తర్వాత అప్పుడు వినిపించింది. లోపల రూమ్ నుండి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్టుగా, మెల్లగా, నిదానంగా నిద్రపోతున్న వాళ్ళు ఎలాగైతే శ్వాస తీసుకుంటారో అలాగే తీసుకుంటున్నట్టు శబ్దమొస్తుంది. ఎవరైనా ఉన్నారా? అంది మీరా. అప్పుడే శ్వాస శబ్దం ఆగిపోయింది. నిశ్శబ్దం. తరువాత గొంతు, మగ గొంతు చాలా మెల్లగా, మీరా. తన పేరు తను ఎవరికీ చెప్పలేదిక్కడ. ఈ బిల్డింగ్‌లో ఎవ్వరికీ తన పేరు తెలియదు. వాచ్‌మ్యాన్‌కి కూడా అమ్మాయి అనే పిలుస్తాడు. కానీ లోపల నుండి తన పేరు, మీరా, లోపలికి రా. తను వెనక్కి తిరిగింది. వేగంగా నడిచింది. తన ఫ్లాట్‌లోకి వచ్చింది. తలుపు వేసింది. గళ్ళెం పెట్టింది. సోఫా తలుపుకి అడ్డంగా నిలబెట్టింది. మంచం మీద కూర్చుంది. గుండె పిచ్చిగా కొట్టుకుంటుంది. 5 నిమిషాలు గడిచాయి. తలుపు కింద నుండి మళ్ళీ నీడ పాదాలు. కానీ ఈసారి 2 పాదాలు కాదు, 4 పాదాలు. ఎవరో ఏదో వంగి నిలబడిందక్కడ. అప్పుడు వినిపించింది. డోర్ కొట్టినట్టు కాదు, డోర్ బెల్లు కొట్టలేదు. గోరుతో తలుపు మీద మెల్లగా, మెల్లగా గీస్తున్న శబ్దం. మీరా ఫోన్ తీసింది. 100కి కాల్ చేద్దామని స్క్రీన్ ఓపెన్ చేసింది. మిస్డ్ కాల్స్ 47. అన్నీ ఒకే నంబర్ నుండి. తన ఫోన్ నుంచే తన నుంచి తనకి 47 మిస్డ్ కాల్స్. రాత్రి 9 గంటలకి లాస్ట్ కాల్. కానీ రాత్రి తను నిద్రపోయింది. ఫోన్ తీయలేదు. కాల్ చెయ్యలేదు. ఆఖరి మిస్డ్ కాల్ నొక్కింది. వాయిస్ మెయిల్ ఉంది. ప్లే చేసింది. తన గొంతు వినిపించింది. మీరా, 302 తలుపు తెరవకు. లోపల వెళ్ళకు. క్యాలెండర్ చూడకు. వెనక్కి వచ్చేసేయ్. వెనక్కి వచ్చేసావనుకుంటారు. కానీ రాలేదు. నువ్వింకా అక్కడే ఉన్నావు. నువ్విప్పుడు చూస్తున్నది అని అతను చూపిస్తున్నాడు. 302లో చనిపోయిన అతను తలుపు దగ్గర నిలబడి నీకు నువ్వే కనిపించేలా చేస్తున్నాడు. మీరా, నీకు మెలకువ రాలేదు. నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావు. నిజంగా మేల్కొలాలంటే తలుపు తెరవకు. కళ్ళు మూసుకో. వద్దలు. వాయిస్ మెయిల్ అయిపోయింది. మీరా చెయ్యి వణికింది. తలుపు మీద గీత శబ్దం వేగం పెరిగింది. కిర్ర్ 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 అంటూ శబ్దం చేస్తూనే ఉన్నారు. తను కళ్ళు మూసుకొనింది. తెల్లవారింది. మంచం మీద లేచింది. సూర్యుడు కిటికీలో నుంచి వస్తున్నాడు. పక్షుల శబ్దం. రోడ్డు మీద ట్రాఫిక్.
లేచి వంటగది వైపు వెళ్ళింది మీరా. కాఫీ పెట్టింది. కప్ తీసింది. వేళ్ళ మీద చూసింది. నేరేడు రంగు గీతలు గోరుతో గీసినట్టు లోతుగా తన వేళ్ళపై తన గోర్లు చేసినట్టు కాదు, మరెవ్వరో గోర్లతోనే లోపలి నుండి తలుపు మీద ఆ రాత్రి గీస్తున్నారు. తను కాదు. కానీ తను మాత్రం తలుపు తెరిచింది. లోపలికి వెళ్ళింది. వెనక్కి వచ్చింది. అనుకుంటోంది. మర్నాడు రాత్రి వాచ్మెన్ పైకి వచ్చాడు మిల్క్ ప్యాకెట్ ఇవ్వడానికి. 303 తలుపు తట్టాడు. తెరుచుకుంది. మీరా నవ్వుతూ తీసుకుంది. థ్యాంక్ యూ చెప్పింది. వాచ్మెన్ వెళ్ళిపోయాడు. లిఫ్ట్లో దిగుతూ ఫోన్ చూశాడు. బిల్డింగ్ ఓనర్ మెసేజ్ చేశాడు. 302కి టెనెంట్ వచ్చాడు. కేస్ ఇచ్చావా? వాచ్మెన్ రిప్లై ఇచ్చాడు. ఇంకా రాలేదు సార్. ఓనర్: మరి ఇప్పుడు 302లో లైట్ ఎందుకు వస్తుంది అని అడిగాడు. వాచ్మెన్ మళ్ళీ పైకి వెళ్ళాడు. 302 తలుపు మూసే ఉంది. కానీ నవ్వు కింద నుండి ఆడది మెల్లగా తలుపు తెరుచుకుంది. మీరా నిలబడింది. కానీ తన కాళ్ళు రెండు నల్లగా, ఖాళీగా, లోతుగా, తన కళ్ళు రెండు నల్లగా, ఖాళీగా, లోతుగా రా అంది. నువ్వు కూడా చాలా కాలంగా ఒంటరిగా ఉన్నావు కదూ అని మీరా అంది. అంతే. తలుపు అప్పటి నుండి ఇంకా తెరిచే ఉంది. ఇలాంటి సంఘటనలు మీ నిజ జీవితంలో కూడా ఏమన్నా జరిగింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ స్టోరీని నెక్స్ట్ స్టోరీ అవ్వచ్చు. థ్యాంక్ యూ.